బాబాయ్, ఈ అంకుణ్ణి కష్టాల్లోంచి ఎలా బయటపడేయాలా అని ఆలోచిస్తున్నావా? ఎలా కష్టాలు పెట్టాలా అని ఆలోచిస్తున్నా. నా కొడుకు నాకు దూరం చేసిన ఆ కుటుంబాన్ని సర్వనాశనం ఎలా చేయాలా అని శకుని పథకం వేస్తున్నా. బీడి పొగరాట్లా. బాబాయ్, నువ్వు ఖైదీ సినిమా చూసావా? నువ్వు టికెట్ కొనుక్కుని సినిమా చూడవు కదా. ఆ సినిమాలో తన కుటుంబాన్ని కష్టాలు బాలు చేసిన వాళ్ళని మా గురుడు చిరు కస 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 అని నరుకుంటూ పోయాడు. ఇప్పుడు అదే లెవెల్లో నేను కూడా నిన్ను కస 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 అని నరుకుంటూ పోయాను అనుకో, ఎట్టుంటది? దండం పెడతాను, ఆయన ఏమి చెయ్యొద్దు. పసుపు కుంకాలు నాకు దూరం చెయ్యొద్దు. మాణిక్యమ్మ గారి పసుపు కుంకాలు ఈజీ కొల్టు నీ పసుపు కుంకాలు అయ్యుంటే నీ ఉంటాయి, అవి రాలితే నీ కూడా రాలిపోతాయి. ఏంటయ్యా బెదిరిస్తున్నా? అసలు మర్డర్ చేయడం సెక్షన్ 302, 324. మర్డర్ చేసి జైలుకి వెళ్తాను అనుకుంటున్నావా? రక్త తిలకంలో వెంకటేష్ లా ఎస్కేప్ అయిపోతా. అంత దూరం రానివ్వక. ప్రాణాల మీద తీపుంటే కేసు ఓడిపో. ప్రభాకర్, వచ్చావా? ఆ విషయంలో వెళ్ళిపోయిన అవసరానికి వచ్చావరా? వీడిని పెడ్రక్కల నుంచి కట్టాయి. నేను వచ్చింది అతన్ని కట్టడానికి కాదు, నీకు గడ్డి పెట్టడానికి. జగం, సామధానాలుండగా దండోపాయం దేనికి? మా నాన్న వాళ్ళ తరఫున కేసు వాదిస్తే నేను మీ తరఫున వాదిస్తాను. మావయ్య గారిని కాపాడతాను. పద. లోకేశ్వరరావు గారి అబ్బాయికి ఈ కేసుకి ఏ సంబంధం లేదు. చక్రవర్తి అతని స్నేహితుడు. అప్పుడప్పుడు కిషోర్ దగ్గర గెస్ట్ హౌస్ తాళం చెవులు తీసుకెళ్లి అక్కడ ఆడ స్నేహితులతో సరదాగా గడుపుతుంటాడు. అంటే మీ ఉద్దేశం కుమారి ఝాన్సీ కూడా చక్రవర్తికి ఆడ స్నేహితురాలేనా? పెళ్లి చూపులు ఎవరైనా గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసుకుంటారా? ఒకవేళ చేసినా బాలకోటయ్య గారు తన కుటుంబ సభ్యుల్ని ఎందుకు తీసుకురాలేదు? మిగిలిన కూతురు పెళ్లి చేయలేక బాలకోటయ్య ఆ పిల్లను వ్యభిచారంలోకి దించాడు. మర్యాదగా మాట్లాడు. నేను మీ వియ్యంకుని కాదు, లాయర్. లాయరు కాదు నువ్వు. నా బిడ్డ మీద ఇంత నువ్వు కన్నడకు కదా. ఇప్పుడు మళ్ళీ సరే